ఇదివరకు ఉమ్మడి కుటుంబం వస్తుండేది. అప్పుడు భార్యాభర్తల సంబంధాలు చాలా బలంగా ఉండేవి. ఒకవేళ ఏమైనా తేడా వస్తుంటే అటో ఇటో కనిపెట్టి పెద్దవాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తుండేవాళ్ళు. ఇప్పుడేమో కౌన్సిలర్ అంటూ సైక్రాటిస్ట్ని ఆశ్రయించాల్సిన రోజులు, లేదంటే ప్రత్యేక వివాహ కౌన్సిలర్లను ఆశ్రయించాల్సినటువంటి రోజులు. అది తెలియనటువంటి వర్గాలు శాంతం పెళ్ళిళ్ళని పెటాకులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈవెన్ కలిసినా వాళ్ళని కౌన్సిలింగ్ చేసుకున్నా అట్లాంటి పరిస్థితి ఉంది. ఎందుకు అంటే వ్యక్తి కుటుంబాలు అయిపోయినాయి, ఎవరికెవరికి సంబంధాలు లేవు. ఇది అసలు మరీ నవీన లోకం. ఎంతసేపటికి చిన్నపాటి తప్పుల్ని కూడా పెద్దదిగా చూపుకుంటూ గొడవలు పడుతున్నటువంటి సందర్భంలో విడాకుల కోసం అడగడం అనే ఆస్పెక్ట్ కాకుండా మొగుళ్ళని వేధించడానికి 498A వేధింపుల కేసులు పెడుతున్నటువంటి వేళ, దాని ఆధారంగా విడాకుల కాన్సెప్ట్కి వచ్చినటువంటి వేళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరస్పర గౌరవం, సర్దుబాటు, సహనం దృఢమైన వివాహ బంధానికి పునాదులని సుప్రీంకోర్టు పేర్కొంది. చిన్న చిన్న వివాదాలు, విభేదాలు, అపనమ్మకాలతో స్వర్గంలో నిర్ణయమైందిగా భావించే పవిత్ర వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలికింది. మహిళ తన భర్తపై నమోదు చేసిన వరకట్న వేధింపుల కేసును శుక్రవారం కొట్టివేస్తూ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. భార్యాభర్తల మధ్య తలెత్తే మనస్పర్ధలను చాలా సందర్భాల్లో ఆమె తల్లిదండ్రులు, బంధువులు సున్నితంగా పరిష్కరించకపోగా పెద్దది చేస్తుంటారని తెలిపింది. పోలీస్ స్టేషన్లో కేసులతో పరిస్థితి మరింతగా చేదాటిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల వాళ్ళ వైవాహిక బంధం మరమ్మతులకు వీలైనంతగా సమస్యలు చిక్కుకుంటోందని పేర్కొంది. దంపతులు విడిపోవడం వల్ల తొలుత బాధితులు అయ్యేది వాళ్ళ సంతానమైన గుర్తు చేసింది. అందువల్ల దాంపత్య సమస్యలతో వచ్చే కేసులను కోర్టులు యాంత్రికంగా విచారించి విడాకులు మంజూరు చేయడం తగదని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతి కేసులోనూ వేధింపుల తీవ్రత, ఇరుపక్షాల శారీరక మానసిక స్థితులను, వారి వ్యక్తిత్వాలను, సామాజిక స్థాయిని సునిశ్చితంగా కోర్టులు గమనించాలని తెలిపింది. విడాకుల మంజూరుతో వారి బిడ్డలు ఎదుర్కోబోయే కష్టాల గురించి ఆలోచించాలని పేర్కొంది. భార్య ఫిర్యాదు చేయగానే గృహహింస నేరం కింద భర్తపై యాంత్రికంగా కేసు నమోదు చేయడం తగదని పేర్కొంది. దంపతుల మధ్య చోటు చేసుకునే కీచులాట్లన్నీ క్రూరత్వం కిందకు రావని చెప్పింది. భర్తపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టేయడానికి నిరాకరిస్తూ పంజాబ్ హర్యానా కోర్టు ఇచ్చిన తీర్పు చెల్లదని సుప్రీంకోర్టు ప్రకటించింది. భార్య ఫిర్యాదులో చేసిన ఆరోపణలు సాదాసీదాగా ఉన్నాయని, భర్త క్రూరత్వ చర్యలకు ఆధారాలు కానీ, ఏ రోజు ఎలా వేధించాడనే దృష్టాంతాలు కానీ లేవని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో భర్తపై నమోదైన క్రిమినల్ కేసును అనుమతించడం న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడమని ధర్మాసనం అభిప్రాయపడింది. అసలు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 85, 86 కూడా దుర్వినియోగం, అది 498Aకి అనుబంధంగా ఉంది. అవి కూడా పునరాలోచించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.